ఆకారాల్లో వాటిని మర్చుకోగలుగుతున్నాడు జీవనానికి అనుగుణంగా. అయితే ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి మానవుడే ఉత్కృష్ట మానవుని అని అనుకోవడానికి వీలవుతుందా? అదేవిధంగా రసాయనిక శాస్త్రంలో కూడా పట్టు సంపాదించి ఎన్నో అణువులను కూడా తయారు చేస్తూ సృష్టి అంతటినీ వినాశనం చేయగల శక్తివంతమైన భావం కూడా మానవుడు చేయగలుగుతాడు. అంటే ఎన్నో అద్భుతాలు మానవ మేధస్సు సాధించింది కాబట్టి ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి మానవుడు ఉత్కృష్ట మానవుడిని అనుకున్నట్లయితే నిజమైన ఉత్కృష్ట మానవుడు అవుతాడా అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. దానికి స్వామి ఇంకొక ఉదాహరణ ఏం చెప్తున్నారంటే, మొన్న వారం కూడా మనం చెప్పుకున్నాం, సృష్టిలో అతి అల్పమైనటువంటి జీవైనటువంటి ఇంత విమానము ఇన్ని సృష్టించాడు, సింహాన్ని తన ఆధీనంలో తెచ్చుకున్నాడు, ఏనుగుని తన ఆధీనంలో తెచ్చుకున్నాడు, పావును సైతం మాట్లాడిస్తాడు, కానీ దాని యొక్క రెక్కలు తుంపి తిరిగి సృష్టి చేయగలవంటే ఈశ్వర సృష్టిని అతను ఏమీ చేయలేకపోతున్నాడు. ఇవన్నీ ఏమిటి? మానవ సృష్టి. పోయిన ప్రాణాన్ని తిరిగి పోయలేకపోతున్నాడు. అప్పుడు మానవుడు నిస్సహాయుడిగా మిగిలిపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరు నిజమైన ఉత్కృష్టమైనటువంటి మానవుడు? మానవ జన్మ ఎత్తినటువంటి ప్రతి మానవాత్మ మానవుడు అనిపించుకుంటారు, ఉత్కృష్టమైన మానవుడని మనం పరిగణించగలుగుతాం. అంటే దానికి స్వామి ఏమి సమాధానం చెప్తున్నారండి, ఏ మానవుడైతే ఇప్పుడు మనకి సాయిబాబా గారు చెప్పినట్లుగా తపన చెందుతాడో, ఈశ్వర విషయం తెలుసుకోవాలని తపన చెందుతాడో, తను ఎక్కడి నుంచి అయితే వచ్చాడో తిరిగి ఆచరణ స్థానాన్ని చేరుకోవాలని ఏ మానవుడైతే కోరుకుంటాడో, ఈ సృష్టి అంతటికీ ఆధారభూతమైనటువంటి తేజస్సు ఏమిటి, ఈ పంచభూతాత్మకమైనటువంటి విషయం ఏంటి అనేటువంటి విషయాన్ని ఎవరైతే తెలుసుకోగలుగుతారో, తెలుసుకోకుండా మానవుడు ఏం చేస్తాడు, ఇదంతా తన గొప్పతనంలో విర్రవీగి భ్రాంతికి లోబడి అరిషడ్వర్గాల ప్రభావానికి లోనే దుష్ట మానవుడిగా జంతు లక్షణాలు అవలంబించుకుంటాడు. అంటే విషయం మానేసి, ఎందుకైతే మానవ జన్మ మనకి లభించిందో, దీని యొక్క పరమాత్మ ఏంటో, ఈ మానవ జన్మలో మనం సాధించవలసింది ఏమిటో అన్న విషయాన్ని పక్కకుంటే విషయాలుడే అరిషడ్వర్గాల బారిన పడి భ్రాంతికి లోపడి జంతు లక్షణాలతో బతకడం జరుగుతుంటుంది. మనం చూసుకుంటే మన సమాజంలో కూడా ఎంతో ఉంది, ఎంత సంపాదించినా కొంతమందికి తృప్తి ఉండదు. ఇదంతా ఏమిటనమాట, వాళ్ళకి భ్రాంతికి లోపడి వాళ్ళు ఆ విధంగా మనం జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ మానవుడు ఈ రకంగా ఉండడం వల్ల ఏమవుతుందన్నమాట, మనం స్వామి అక్కడ చెప్తున్నారు చూడండి, మన యొక్క మానసిక శక్తితోట సునిశ్చితంగా మానవుల్ని మనము పరిగణలో తీసుకుని ఒక విశ్లేషించి చూసినట్లయితే ఈ మానవులు ఏ గణానికి చెందినటువంటి జంతువులు తెలుస్తుందండి. అది మనకు తెలియదు, స్వామికి తెలుస్తుంది. ఇందులో ఇప్పుడు మనం ఇంతమంది కూర్చున్నాం అంటే ఇంతమందిలో ఎవరు నిజమైన మానవులు, ఎవరు జంతు లక్షణాలు కలిగి ఉన్నారు అనేది స్వామికి తెలుస్తుంది, మనకు తెలియదు. అంటే మనం జడభావాన్ని వదిలించుకోకుండా ఈ భ్రాంతి శక్తికి లోబడి అరిషడ్వర్గాలకి లోబడి ప్రయాణం చేస్తున్నంతకాలం మనం జంతు లక్షణాలు తప్ప మానవ ఆకారంగా ఉంటాం, కానీ మానవ లక్షణాలు మనకి లేవు. అప్పుడు మనకి సునిశ్చిత దృష్టితో చూసినట్లయితే ఏ గణంలో మనం అనేది ఆ దృష్టితో చూసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మానవుడు ఏం చేయాలట, అతను ఎవరైతే ఈశ్వరుని దర్శించి తాను ఈశ్వరుడిగా ఉన్నాడో, ఆ సద్గురు స్వరూపం ఎవరైతే ఉందో అతనిని ఆశ్రయించి ఉత్కృష్ట మానవుడై శీలవంతుడై అని నేననే భావాన్ని తెలుసుకొని ఎవరైతే జీవితాన్ని గడిపి, ఎవరైతే ఈ జన్మ పరమార్థాన్ని తెలుసుకొని తన ఆత్మని ఆ సద్గురులో లీనం చేయగలుగుతాడో, ఆ ఈశ్వర తేజస్సులో లీనం చేయడానికి ఎవరైతే పరితపిస్తారో, ఆ ఆధ్యాత్మిక ఎవరైతే ప్రయాణం చేస్తారో, ఎవరైతే నెత్తురు తపస్సును నీరు చేయాలంటే నీవు నీవైన చోటు తెలుసుకోవటానికి, అది మామూలుగా తెలిసిపోతుందా, తీసుకుని నిద్ర తెలుసుకుందాం, మన ఈశ్వర విషయం తెలుసుకుందాం, సాహిత్యం తెలుసుకుందాం అంటే అది చేతుల్లో లేదు. ఎట్లా ఉండగా నెత్తురు తపస్సును నీరు చేసి ఆ సన్యాసి చేసిన, సామ్రాట్ చేసిన నీవే స్వామి, నా జీవితం ఏమైనా కానీ నీ చేతుల్లోనే పెట్టాను అన్న విషయం తెలుసుకుని శీలవంతులై అరిషడ్వర్గాల బారిన పడకుండా, మనశక్తి బారిన పడకుండా ఉత్కృష్టంగా మనం ఉంటూ ఎవరైతే ఆ విధంగా తత్వ మార్గంలో తపస్సు మార్గంలో ప్రయాణం చేస్తారో ఆయనే ఉత్కృష్ట మానవుడు, అతనికి మాత్రమే ముక్తి లభిస్తుంది, అతనే సాహిత్యం పొందుతాడు. అటువంటి ఉత్కృష్ట మానవులుగా పరిణామం చెందవలసినటువంటి బాధ్యత మన మీద ఉందని, మనందరి మీద ఉందని స్వామి మనకి శాస్త్రంలో సెలవిచ్చారండి. స్వామి దగ్గర మీ దగ్గర సెలవు. మానవుడు వేరు, ఉత్కృష్టమైనటువంటి మానవుడు వేరు.
అంచేత ఈ మానవుడుగా ఉన్నటువంటి వాడు ఉత్కృష్టమైనటువంటి మానవుడిగా సద్గురు జ్ఞానామృతాన్ని పొంది ఆ మహామంత్ర మరణం ద్వారా ఆత్మజ్ఞాన స్వరూపిగా పరిణామం చెందినట్లయితేనే ఉత్కృష్టమైనటువంటి మానవుడు అవుతాడు. లేదా భౌతికమైనటువంటి ఎంత జ్ఞానాన్ని సంపాదించినా సరే, ఏది ఆ హెలికాప్టర్ కనిపించినా లేదా చంద్రమండలం వెళ్ళినా ఇంకా ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఈ యొక్క ఆత్మజ్ఞాన స్వరూపిగా పరిణామం చెందినటువంటి వాడు ఉత్కృష్టమైన మానవుడు కాదు. అంచేత అందుకనే సైన్సెస్, ఈ యొక్క స్పిరిచువల్ సైన్స్ అనేది అన్నిటికన్నా అతీతమైందని చెప్పి స్వామి చెప్తున్నారు. అన్ని శాస్త్రాల కన్నా ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం అట. అంచేత మీరు ఎన్ని డిగ్రీలు చేయండి, ఎంత ఇంజనీర్లు అవ్వండి, ఎంత డాక్టర్లు అవ్వండి, ఎంత గొప్పవాడైనా సరే ఇక్కడ గురువు గారికి వచ్చేవాడికి ఒక రేణుతో సమానం. అంచేత అటువంటి మహోన్నతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నేర్పేటువంటి సద్గురు మనకు దొరికారు కాబట్టి మనం ఆ ఉత్కృష్టమైన మానవుడిగా మారడానికి స్వామి చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించాలి. చక్కటి విషయాలు చెప్పినటువంటి కోమల్ గారికి సభ తరపున అభినందనలు. అబ్బిరెడ్డి అనుష, డాక్టర్ ఆఫ్ అప్పారెడ్డి గారు తుని. అబ్బిరెడ్డి అనుష. స్వామి నా సాష్టాంగ నమస్కారములు. సభ్యులకి సభ్యతలకి నా నమస్కారములు. ఈశ్వరతత్వం ఈ జ్ఞాన సభలో అక్షర రూపంలో ధ్వనింపబడును. తత్వము గ్రహించిన వలన తపన కలిగిన సభ్యులకు సద్గురుమూర్తి తాన రహస్యమును ప్రకటించి స్వరూపముగా మార్చి తదుపరి స్వస్వరూపముగా నిరూపణ చేసి ముక్తహరుని చేస్తున్నారు. సద్గురుమూర్తి ఆజ్ఞ తోచా తప్పగా పాటించిన సద్గురుమూర్తి ఆశీస్సులు నీలో నిర్లిప్తపరుచుకున్నప్పుడు కష్టసుఖములు సమాన దృశ్యతో భావించి ధైర్యము ప్రసాదింపబడును. నీ కృషిలో గాని ప్రయత్నంలో గాని లోపమున్నప్పుడు కష్టములు దుఃఖములు అనుభవించవలసి వచ్చును. సద్గురుమూర్తిలోనున్న రహస్యము, కాలములోనున్న రహస్యము ఈ పీఠములో అనుభవపూర్వకముగా తెలియపరిచి బుద్ధికి ముక్తికి లోటు లేకుండా సూక్ష్మములో మోక్షమును ప్రసాదించి మహత్తర జ్ఞాన పాఠశాల ఇది. నేను ఒక చిన్న కథ చెప్పబోతున్నానండి. మనం ఏ పనన్నా చేసే ముందు స్వామిని మహామంత్రాన్ని జ్ఞానం చేసుకుంటే ఆ పని విజయం సాధిస్తుంది. పనసకాయ కోసేటప్పుడు దాంట్లో ఉండి జిగురు మన చేతుల నిండా అవుతుంది. పనసకాయ కోసిన ముందు చేతుల నిండా నూనె రాసుకుంటే దాంట్లో ఉండి జిగురు మనకు అవ్వకుండా చూసుకుంటుంది. అలాగే ఏ పనన్నా చేసే ముందు స్వామిని మహామంత్రాన్ని జ్ఞానం చేసుకుంటే ఆ పని విజయం సాధిస్తుంది. అలాగే చెరువు ఉంది. చెరువు దగ్గరికి పేదావిడి మట్టుకొండ పెట్టుకుని వస్తే చెరువు అనుకుంటుంది మట్టుకొని పెట్టుకుని వస్తుంది, నేను దీన్ని తొక్కు నీళ్ళు ఇవ్వాలా అని అనుకోదు. దానికి ఎన్ని నీళ్ళు సరిపడగా ఉంటాయో అన్ని నీళ్ళే ఈ చెరువిస్తుంది. తర్వాత లక్షాధికారి వెండి వెండి పెట్టుకుని వస్తే ఆ చెరువు అనుకుంటుంది నేను దీనికి తొక్కు నీళ్ళు ఇవ్వాలా ఎక్కువ నీళ్ళు ఇవ్వాలా అని అనుకోదు. దానికి ఎన్ని నీళ్ళు సరిపడగా ఉంటాయో అన్ని నీళ్ళే ఈ చెరువు ఇస్తుంది. తర్వాత కోటీశ్వరాలు బంగారు బిందుతో పెట్టుకుని వస్తుంది. ఆ చెరువు అనుకుంటుంది నేను ఎక్కువ నీళ్ళు ఇచ్చేవాళ్ళ కోటీశ్వరాలు వెండి బిందు బంగారు బిందు పెట్టుకుని వస్తుంది, నేను ఎక్కువ నీళ్ళు ఇచ్చేవాళ్ళని ఈ చెరువు అనుకోదు. ఎన్ని సరిపోతాయో అన్ని నీళ్ళే ఈ చెరువు ఇస్తుంది. అలాగే స్వామి ఆశీర్వాదం పేదవాడికైనా లక్షాధికారికైనా కోటీశ్వరాలకైనా ఒకే ఆశీర్వాదం అందరికీ కలుగుతుంది. దీంట్లో ఏదైనా తప్పులంటే నేను క్షమించండి. ఈ అవకాశం ఇచ్చి స్వామికి నా సాష్టాంగ నమస్కారం. అమ్మాయి అబ్బిరెడ్డి అనుష చాలా చక్కగా విషయం సూక్ష్మ చాలా చక్కటి విషయాలు మనకి తెలియచేసిందండి. ఆ అమ్మాయి మరి ఉదాహరణలు కూడా చూడండి, ఎంత చక్కటి ఉదాహరణలు. తల్లిదండ్రులేనమ్మా, తల్లిదండ్రులు ఆ యొక్క ఎడిటింగ్ ఏ విధంగా చేశారు, అంత బాగా చక్కటి ఎడిటింగ్ చూసుకోండి. మరి తునాశ్రమంలో కూడా మంచి కార్యకర్త అండి, అయినా చక్కటి సేవలు అందిస్తున్నారు. అమ్మాయి సభ్యులకి ధనిక పేద అనేటువంటి తేడా లేకుండా ఎవరైతే జ్ఞానాన్ని
చేస్తారో, ఎవరైతే ఆ మంత్రం చదువుకుంటారో వారికి మహోన్నతమైనటువంటి ఆశీర్వాదం ఇస్తారు అని చెప్పి చక్కటి విషయం చెప్పినటువంటి అమ్మాయికి సభ తరఫున అభినందనలు. అబ్బిరెడ్డి అనుష్క అభినందనలు. ఇప్పుడు అనుభవాలు చెప్పేవారు ఎవరున్నారమ్మా? స్వామికి నమస్కారం, సబ్జెక్ట్కి నమస్కారం. నాకు గొంతులోని కాయ ఉండేదండి, థైరాయిడ్ అంట, నాకు తెలియదు. అలాగే కొన్ని రోజులు పోయిన తర్వాత స్వామి గారి దగ్గరికి డాక్టర్లు వస్తుంటేనే ఇక్కడ చూపెట్టుకోమని చెప్పారు. ఇక్కడికి వచ్చాను. వస్తేనే రక్తపాత చేసి పైకి పంపించి ఒక వారం పోయాక రమ్మన్నారు. అలాగే వచ్చాను. అది ఏం పర్లేదు థైరాయిడ్ అన్నారు. అలాగని పెట్టుకున్న తర్వాత ఒక సంవత్సరం పాటు కూడా హాస్పిటల్కి రాలేదు. అలాగే నేర్చుగా ఉండేదాన్ని, కోళ్ళు లాగేసి అలాగంటుంటే అందరూ మీరు ఆపరేషన్ పడిపోద్ది పర్వాలేదు అన్నారు. అంటే ఆపరేషన్ పడిపోద్దని స్వామి దగ్గరికి వచ్చి చెప్పి వెళ్ళాను. బొట్టు పెట్టుకుని వెళ్ళాము అన్నారు. వెళ్ళాను. ఇంకా హాస్పిటల్కి వెళ్తే మామూలు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే అమ్మ ఇక్కడ చెయ్యి పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపో అన్నారు. అంటే ఏమీ తెలియదు మా ఆయన నేను, మాకు ఎప్పుడు తెలియదు. సరేలేని ఏమన్నా అడిగి వెళ్ళొచ్చు కాకినాడ పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోయాం. వెళ్ళిపోతే అక్కడ సూదిపత్తి చేసి మళ్ళీ వారం నాడు రామ్మా అన్నారు. మళ్ళీ వారం నాడు వెళ్తూ ఉండిపోవాలి, ఆపరేషన్ చేసేస్తామని అన్నారు. అంటే ఉండిపోయాం. ఉండిపోయిన వారం రోజుల దాకా ఏమి సమాధానం చెప్తలేదు. ఏంటి ఇలా చెప్తలేదు ఈ హాస్పిటల్లోని ఏం కాలేదు. వారం రోజులు అయిపోయింది. అంటే ఎవరు అన్నారు లంచం పెడితే చేస్తారు అన్నారు. అయితే నేనేం డబ్బులు తీసుకురాలేదు, మా అమ్మడికి ఉట్టినా, మా అమ్మడికి వచ్చి ఉట్టినా చేస్తారంటే పక్కింటే మేము వచ్చాక దిగాలి అనేసి 1500 ఇచ్చింది. ఆ 1500 చేతిలో పెట్టాక డాక్టర్ గారు వచ్చి రేపే ఆపరేషన్ అని చెప్పారు. అయితే ఇంటికి కౌరంటే మా అమ్మ వాళ్ళు రాలేరు, మా అత్తగారు వాళ్ళు వచ్చి ఉండి చేయించేసారు. చేయించేసాక నేను ఏసీలో పెట్టాలి, రక్తం అది ఎక్కించాలి, నేను చాలా ఇదిగా ఉంది, కాయ అది ముదిరిపోయింది అని చెప్పాడు. స్వామి నాకు అటువంటి ఏం పెట్టుకో, మీ స్వామి ధర్మం తీసుకున్నాను 10 సంవత్సరాలు అవుతుంది. స్వామి నాకు అటువంటి ఏం పెట్టుకో, ఏసీలో పెట్టడం రక్తం అట్టు ఏం పెట్టుకో, మామూలుగా చక్కగా ఆపరేషన్ చేసేసి నాకు ఏ బాధ లేకుండా నన్ను బయటకు పడిపించి చేసేసి అంటే స్వామి అలాగే రక్తం ఎక్కించు ఏసీలో ఏమి నమస్కారం చేసిన కొంచెంసేపటికి ఫోన్ చేసి చెప్పారు డాక్టర్ గారు. అలాగే చెప్తాను ఆపరేషన్కి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయాకని చేసి బయట వచ్చేస్తే ఈరోజు 11 రోజులు అయితే రేపు పొద్దున్న 6 గంటల దాకా మెలకు రాలేదు, బాధ ఏంటో తెలియలేదు. అలాగే ఉండిపోయాం. ఉండిపోయి మళ్ళీ ఒక వారం ఉండిపోయాక సెలవు ఇచ్చేసారు. సెలవు ఇచ్చేసాక 6 నెలలు మందులు వాడాలా అన్నారు. కానీ కాయ అతను శుభ్రంగా తీయలేదు. దానికి జాయింట్ 2 ఉంటాయంట. పెద్ద కాయ తీసుకుని వదిలేస్తారు. వదిలేసాక ఏటి కాయ ఇలా ఉప్పుడుగా ఉన్నారు డాక్టర్ గారు మరి అని చెప్తే ఏమో నాకేం తెలుసు, నేను ఆపరేషన్ చేస్తాను అన్నారు. కాయ వదిలేస్తున్నామని కానీ చెప్పలేదు. చెప్పకపోతే ఇదేంటి ఇలా చేస్తారు, చేయనంటూ ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది కదా, మళ్ళీ మామూలుగా బాధ పెట్టారు అనేసి మనసులో అనుకుని ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసి ప్రైవేట్ హాస్పిటల్ పెడితేనే చూడగానే అమ్మ ఇంకా నీకు చిన్న కాయ వదిలేసాడు, నేను జీవితాంతి ఎంత చేసి ఇంత పని జీవితాంతి ఏడిపించడానికి చేసాడు అతను. వాళ్ళమ్మ మందులు వాడు కరిగిద్ది, లేకపోతే మళ్ళీ పడితే ఆపరేషన్ పడుద్ది, అందాక మందులు వాడని మందులు ఇచ్చారండి. స్వామి నాకు అప్పుడు బాధ తెలియకంట ఆ కాయ తీసిన బాధ తెలియకంట ఏమీ చేయకంట రక్తం ఎక్కించకంట అన్నీ తెలియకంట బాగానే చేశారు. స్వామి చెప్పుకుందారని సాక్షిగా చెప్పుకుందారని ఎప్పటి నుంచో ఆశిస్తూ కోరుకుంటాను. ఆవిడకి థైరాయిడ్ ఆపరేషన్ ఎటువంటి కష్టం లేకుండా స్వామి చేయించి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో కూడా పెట్టవలసినటువంటి అవసరం లేకుండా స్వామి రక్షించారని చెప్పి ఆవిడ యొక్క అనుభవం చక్కగా వివరించారు. వారికి సబ్దాప కృతజ్ఞతలు. ఇంకెవరు లేరు కదండి? ఎవరండి? 5 నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడాను. గబగబా చెప్పేయాలి 5 నిమిషాలు. ఆవిడ కాయపెట్టి ఆసమానం నష్టం. స్వామి గట్టిగా మాట్లాడండి. నేను ఎలా ఉన్నాను తిరిగి ఇట్లని
నాగబాబులు వస్తుంటే మాట్లాడి స్వామి నీ మహిమ తండ్రి ఏం చేయాలా అనుకున్నానండి. అస్సలు పోలేదండి. పోకపోతే ముందు ఒక వారం వచ్చానండి స్వామిగారు అన్న సరేనమ్మా అన్నారు. మళ్ళీ వచ్చానండి. మళ్ళీ వచ్చిన తర్వాత అక్కడ పోయేయండి. పోయాక ఈ కష్టం తొలగించావు స్వామి అని నేను ఎంతో సంతోషించి మా కోడలు మా మనవలు మా కూతురు కూడా ఎలాగని బెంగెట్టుకుని అలాగా రావటం మానేసారండి. ఆ పాకలో నేను 40 సంవత్సరాలు బట్టి పాకల్లోనే చేస్తున్నాను స్వామి. నా ఇల్లని ఇచ్చావు తండ్రి. సైడ్ గోడలు అవి ఇలా ఉండిపోయింది, లోన్ రాలేదు ఏటి అని అలాగ అనుకుంటున్నానండి. స్వామి నీ మహిమే అంటున్నాను. ఆ నీడలాగైన తర్వాత చెప్పుదాం అనుభూతిలోకి అల్లుడు గారు కాళహస్తిలో యాక్సిడెంట్ చేసాడు. అతను లారీ తోలుతాడు 4 బాధలు. మా అబ్బాయి తోలుతాడు. మా అబ్బాయి దిగేసాడు. ఇంటికాడ ఉన్నాడు డ్యూటీ దిగేసి. ఈ యాక్సిడెంట్ గురించి నేను రాకపోయాను. అన్నాక మా బాబు అన్నాడు ఏం చేద్దాం అమ్మ 25,000 ఇతను కొంచెం పెట్టవలసి వస్తుంది. మరి నేను ఎవరో లేరు కాగితాలు ఎట్టుకో అన్నాడు. అర్ధరాత్రి కాడ ఫోన్ చెప్తే ఆదివారం రాత్రి తెల్లవారుజాము 3 గంటలకు నిద్రపోయినోడు పడుకోడు పక్క పెట్టేసి బావలాడు పని చేశాడమ్మా ఏం చేద్దాం బావని ఇలా కాదు కాళహస్తి కోర్టుకు వెళ్ళిపో నువ్వు కాగితాలు పెట్టుకుని నీకేమవుతున్నాడు. నాకెవరో లేరని చెప్పమంటే మా బామ్మర్ది మా తోడళ్ళు ఉన్నారని చెప్పాడట. సరే ఎలాగైతే అలాగైంది. అలాగన్నా కానీ అలాగ ఒక వారం పెట్టాడు. అలాగైనా వదలలేదు. వదలకపోతే డబ్బు లేదు అతని దగ్గర. ఏం చేయాలో డ్యూటీ దిగేది ఒక 30,000 ఎంతో తెచ్చాడు మా బాబు. ఎక్కడో కేరళ వెళ్ళి అలా డ్యూటీ నెల చేసేసి తెస్తే అందులో 15,000 ఎంతో సర్ది మా పెద్దలుడు తర్వాత వెళ్ళి ఈ ముగ్గురు వెళ్ళి ఏం చేద్దాం అమ్మా అన్నాడు. స్వామి అన్నాడు ఆ పైన మనకి స్వామి తెగొట్టాలా మరి ఆ కూతురైనా మన కూతురే అది ఒక కొడుకే. నాకు 5 కూతుళ్ళు 5 కొడుకులు తర్వాత నువ్వు కొడుకువి. మరి నువ్వే అందరికీ నువ్వు అందరూ నన్నే పట్టుకుంటున్నారన్నాడు. మరి నువ్వేంటి మరి ఏం చేద్దాం స్వామి అన్నాడు ఆ పైన వెళ్ళి బాబు అన్న వెళ్ళి 4 రోజులు ఉండిపోయాడండి స్వామి. 5వ రోజు కూడా కాకే లేదు. 6వ రోజు కాళహస్తిలో ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని స్వామి ఏటి మాకు పరీక్ష అలాగని అన్నాడు. కోర్టు జామీన్ ఏమయ్యమ్మ సోమవారం అన్నారు. ఆదివారం వెళ్ళినోళ్ళు సోమవారం దాకా ఉండిపోయారు. సరే అనుకున్నాక స్వామి ఏటి అని మళ్ళీ అక్కడి నుంచి అమ్మ ఏటమ్మా స్వామి ఏటి పరిచయం అన్నాడు. స్వామి ఉన్నాడు పర్వాలేదు కోర్టు కాడికి వెళ్ళండి తెగిన పైపోద్దాను స్వామి అని అన్నాక అలా 2 గంటలకు తెగొట్టారంటే స్వామి 1,00,000 రూపాయలు కట్టి డబ్బండి. ఈ స్వామి మహిమ నేను ఏ జీవితంలోని కూడా మరలేను. నా బిడ్డను బతికించారు. నేను తీసుకుని 18 సంవత్సరాల పైన దాడుతుంది. నేను మహామంత్రం తీసుకుని స్వామికి నేను ఏమీ ఇవ్వలేకపోతున్నా. పెళ్ళిళ్ళు అంటే స్వామి 3 పెళ్ళిళ్ళు స్వామి చేతుల మీద జరిపారు. ఈ కథ ఇలాగా ఉందండి. స్వామి నీ మహిమ నీ శక్తి అన్నిటికీ నాకు 2 గేదెలు కూడా నువ్వు రక్షించే ఒక్కసారి మళ్ళీ ఈ గేదెలు ఇలా ఉండిపోయే 2 స్వామి అలాగనుకుంటున్నాను. ఇల్లు ఎలాగుంది ఏటి నీ మహిమే తండ్రి. నేను ఏమీ లేని దాన్ని నాకు అన్నం ఎరగని వస్త్రం కూడా చాలా ఇబ్బంది అయిపోయాను పిల్లలతో. నేను ఇలా అన్నం వస్త్రం కూడా కలిగి సగురుమూర్తి ఒక అద్భుతమైన జ్ఞానాన్ని ఎప్పుడు నేను నిద్రపోద్దున ఆయన మీదే తలంచుతాను. హృదయ కోరికలు మీ అందరికీ నమస్కారం. సగురుమూర్తి నమస్కారం. వరల్డ్ గారిని లారీ యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా పెద్ద కేసు అది లేకుండా 1,00,000 రూపాయలు కట్టాల్సినటువంటి విషయం కూడా ఏమీ లేకుండా రక్షించారు స్వామి అని చెప్పి అక్కడ అనుభవాన్ని చెప్పారు. వారికి సర్వతరపున కృతజ్ఞతలు. ఇప్పుడు స్వామి యొక్క ఉపన్యాసాన్ని అందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో వినాల్సిందిగా మనవి. సెల్ ఫోన్స్ దయచేసి ఆలస్యంగా వచ్చిన వారు కూడా సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండాలి.
సభ్యులకు నా హృదయపూర్వక సాధారణంగా మన యొక్క విధానంలో మనం ప్రారంభంగా సాగిస్తున్నప్పుడు మనకు అనేక రకాలైనటువంటి సాంసారిక సామాజిక పరమైనటువంటి ఎన్నో మన యొక్క మానసిక శరీరాన్ని మానసికంగా శారీరకంగా అన్నపూర్ణం చేస్తున్నప్పుడు వీటిని తట్టుకోలేక స్వామిని జీవితం ఇచ్చారు. స్వామి యొక్క భావంలో మనకి ఆధ్యాత్మిక భావన యొక్క స్థితి అవుతుంది. ఎవరికైతే ఆ యొక్క భావం ఈ జన్మనిచ్చినటువంటి భగవంతుడు ఈ తాపత్రయాన్ని రక్షించలేదా అనేటువంటి భావం ఎప్పుడైతే మనం మొదలెత్తిందో అప్పుడు మనకి ఆధ్యాత్మిక భావన యొక్క స్వరూపం మనలో ఏర్పడుతుంది. అది మనమైనటువంటి శక్తి ఉత్కృష్టమైనటువంటి భావస్వరూపమైనటువంటి శక్తిగా ఆ యొక్క శక్తిలో రహస్యాన్ని పొంది లభించేటువంటి జ్ఞానం ఆధ్యాత్మిక తత్వం. ఆ ఆధ్యాత్మిక తత్వాన్ని సద్గురువుని ఆశ్రయించి పొంది తరించాలనేటువంటి భావన ఉత్పన్నమై ఆ యొక్క భావన యొక్క విషయాన్ని పురస్కరించుకుని మనం మన యొక్క కష్టాన్ని తాపత్రయాన్ని సమసిపోయేటట్లు చేసుకోవడానికి ఆశీర్వాద రూపంలో సద్గురువుని ఆశ్రయించడానికి మనం ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా మన యొక్క ప్రయత్నంలో పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసం, లక్ష్యము, జ్ఞానం చేత ఆ సద్గురువును మనం ఆశ్రయించి అర్థించినట్లయితే మనకు ఏది కావాలో ఏ సమయంలో ఏ ప్రసాదం ఏ విధంగా మనం ప్రసాదించాలని చెప్పి ఆయన యొక్క విధానంలో నిర్ణయింపబడి ఉందో ఆ ప్రసాదం మనకు నిర్ణయిస్తాం. నిర్ణయించిన తర్వాత ఆ ప్రసాదాన్ని మనం స్వీకరించేటువంటి అర్హత కూడా మనం పొంది ఉండాలి. ఆ అర్హత ఏంటి అన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, లక్ష్యము, జ్ఞానంతో కూడినటువంటి అర్హత మనం పొంది ఉండాలి. ఆ అర్హత పొందినప్పుడు మనం ఆయన ప్రసాదించినటువంటి ఆ ప్రసాదం మనం స్వీకరించేటువంటి అర్హత కూడా మనకి ఏర్పడుతుంది. అప్పుడు మనకి ఆ ప్రసాదం యొక్క విలువ మనకి తెలియబడుతుంది. సాధారణంగా మనం ఏం చేస్తుంటాం, మన యొక్క జీవన విధానంలో వచ్చి రాగానే స్వామిని దర్శించుకుంటాం. మనకు వచ్చి రాగానే మన కోరికల చిత్త అంతా మనం విప్పేస్తాం. ఈ సమయంలో ఈ కష్టం వచ్చింది, ఈ బాధ వచ్చింది, ఈ తాపత్రాలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ ఎప్పుడు సమసిపోతాయి, ఎప్పుడు తొలగిపోతాయి, ఈ క్షణమా ఆ క్షణమా, ఈ రోజా ఆ రోజా అని చెప్పి మనం లెక్కలు కట్టేస్తుంటాం. మనం ఈ విధమైనటువంటి విధానంలో మన యొక్క లక్ష్యం అంతా కూడా మన యొక్క తాపత్రయాల వైపు ఉంది తప్ప సద్గురు యొక్క ఆశీర్వాదం వైపు మన యొక్క లక్ష్యం ఏమాత్రం లేదు. అందువల్ల లక్ష్యం మనలో లేనప్పుడు మనకి ఆ స్వామి ప్రసాదించేటువంటి ఆశీర్వాదమైనటువంటి ఆ సంపద ఉండేటువంటి అర్హత కూడా మనం పొందుతున్నాం. అక్కడ లక్ష్యం ఏర్పడాలి అన్నట్లయితే మనకి ఏది కావాలి, ఏది ఆధారము అన్నప్పుడు భక్తి, విశ్వాసము. ఆ భక్తి విశ్వాసం చేస్తే మనకి లక్ష్యం ఏర్పడుతుంది. ఆ లక్ష్యం ఏర్పడాలి అన్నట్లయితే మన యొక్క భక్తి ఏ స్థాయిలో ఉంది అది మన యొక్క విధానంపై మోసి ఉంటుంది. మన యొక్క విశ్వాసం ఏ విధంగా ఉంది అనేటువంటి మన యొక్క విధానంపై మోసి ఉంటుంది. మన యొక్క లోపాలను మనం సవరించినప్పుడు మన యొక్క భక్తి విశ్వాసం పరిపూర్ణమైనప్పుడు పరిశుద్ధంగా ఆ లక్ష్యం ఎప్పుడైతే పరిశుద్ధంగా ఉందో మన ఆశీర్వాదమైనటువంటి శక్తి పొందేటువంటి అర్హత మనం పొందగలుగుతున్నాం. ఆ అర్హత చేత పొందినటువంటి ఆశీర్వాదమైనటువంటి ఉన్నటువంటి ఆ అనుభూతి ఆ పోయినటువంటి హత్యాలు మనకు జీవన విధానంలో కొన్ని ధరిస్తూ ఉంటాం. ఇది భౌతికమైనటువంటి స్వరూపంలో మన యొక్క మనుగడలో మనం పొందేటువంటి విషయం. ఇక సాధనకరమైనటువంటి విషయంలో పరమాత్మగా ఏ విధంగా దర్శించగలము అనేటువంటి జిజ్ఞాసతో కూడినటువంటి ఆధ్యాత్మిక భావనాపరమైనటువంటి సాధన యొక్క
విషయంలో మనం ప్రయాణం చేసినప్పుడు అప్పుడు మనకి జడత్వాన్ని ఏ విధంగా తొలగించాలి, జీవితంలో ఉన్నటువంటి జడత్వాన్ని తొలగించుకోవాలి అనేటువంటి లక్ష్యం మనకు చేయడం జరుగుతుంది. ఆ విధంగా మన లక్ష్యం మనం ఉన్నటువంటి జడత్వాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా మన యొక్క ఆధ్యాత్మిక జ్ఞాన సాధనాలు ఆ జీవుడిని ప్రక్షాళన చేయాలి అన్నట్లయితే మాలిన్యాన్ని, జడత్వాన్ని తొలగించుకోవాలి. తొలగించాలి అన్నట్లయితే దాని పరిణామంలో పాలు నుండి నెయ్యిగా మారడానికి పెరుగు వెన్న అనేటువంటి స్వచ్ఛమైనటువంటి ఆ స్వరూపాన్ని అధిగమించి నెయ్యి అనేటువంటి స్వరూపానికి రావడానికి కావాల్సినటువంటి శక్తి, ఆ యొక్క పరిణామం పొందడానికి కావాల్సినటువంటి కాలం, ఇవన్నీ కూడా మనకు ఏర్పడడం చేత మనం నెయ్యి అనేటువంటి స్వరూపంగా పరిణామం చెందగలిగేటువంటి విధంగా మనలో కూడా ఉన్నటువంటి జీవుడు మలినాన్ని తొలగించుకుంటూ ఉండాలి. మాలిన్యాన్ని తొలగించుకుంటూ ఉన్నటువంటి జీవుల్లో పరిశుద్ధత ఏర్పడుతుంది. ఆ పరిశుద్ధత చేత పెరుగు నుండి వెన్న నుండి నెయ్యిగా మారినట్లు మనలో ఉన్నటువంటి జలభావాలన్నీ తొలగింపబడి మనలో ఉన్నటువంటి జీవాత్మ నేనైనటువంటి స్వరూపాన్ని తెలుసుకునేటువంటి స్థాయికి పరిణామం చెందాలి. ఆ నేనైనటువంటి స్వరూపాన్ని తెలుసుకునేటువంటి జీవాత్మ ఏదైతే ఉందో అదే పరమాత్మ యొక్క స్వరూపంగా పరిణామం చెందుతుంది. అదే పాలు నుండి నెయ్యి అనేటువంటి స్వరూపంగా పరిణామం చెందినట్లుగా మనలో ఉండేటువంటి జడస్వరూపైనటువంటి జీవుడు నేనైనటువంటి విషయాన్ని జీవాత్మ స్వరూపంగా తెలుసుకుని తనలో ఆ యొక్క జీవాత్మ స్వరూపంగా ఉండేటువంటి నేనైనటువంటి విషయమే పరమాత్మగా ఉంది అనేటువంటి స్థాయిగా కలిగినటువంటి నెయ్యి అనేటువంటి తేజస్సుగా పరిణామం చెందినప్పుడు అప్పుడు తనలో ఉండేటువంటి ఉత్కృష్టమైనటువంటి తేజస్సు తాను గ్రహించి ధరించగలుగుతున్నాడు. ఆ స్థితికి వచ్చినటువంటి మానవుడు నేనైనటువంటి స్వరూపాన్ని ఏదైతే తెలుసుకుని తన యొక్క తేజస్సు తాను గ్రహించి ధరించగలిగాడో అతనే ఉత్కృష్టమైనటువంటి మానవుడు అని చెప్పబడుతున్నాడు. అటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవుడిగా మనం పరిణామం చెందాలి అన్నట్లయితే మనలో ఉండేటువంటి జడభావాలు తొలగింపబడుతూ ఉండాలి. అది నిరంతరం ఒక ప్రవాహంగా మనసులో, ఆ శరీరంలో ప్రవహిస్తూనే ఉంటాయి ఆ జడభావాలు. ఆ జడభావాలను తొలగించుకుంటూ ఆ ఉత్కృష్టమైనటువంటి స్వరూపాన్ని పొంది ఉత్కృష్టమైనటువంటి మానవుడిగా పరిణామం పొందాలి అన్నట్లయితే నిరంతరం ఒక ఆధారమైనటువంటి శక్తి కావాలి. ఆ శక్తి ఏది అన్నప్పుడు సద్గురు స్వరూపమైనటువంటి ఆశీర్వాద రూపమైనటువంటి శక్తి నిరంతరం తాను పొందుతూ ఉండాలి. ఆహారం శరీరానికి నిరంతరం ఎంత అవసరమో అదే విధంగా ఈ జడ స్వరూపమైనటువంటి శక్తిని తొలగించుకోవడానికి దానికి మించినటువంటి ఉత్కృష్టమైనటువంటి శక్తి రసస్వరూపమైనటువంటి ఆ సద్గురుమూర్తి యొక్క ఆశీర్వాదమైనటువంటి శక్తిని తను పొందుతూ ఉండాలి. ఆ శక్తి పొందగలిగినప్పుడు తనలో ఉన్నటువంటి జడత్వాన్ని తాను తొలగింపబడి పరిశుభ్రం కాబడి అప్పుడు తనలో ఉండేటువంటి జీవాత్మ నేనైనటువంటి స్వరూపంగా ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఆ నేనైనటువంటి స్వరూపంగా ఉన్నామనేటువంటి విషయం ఏదైతే ఉందో అదే పరమాత్మ స్వరూపం యొక్క పరిణామ రూపాన్ని తెలియజేస్తుంది. ఆ పరిణామ రూపాన్ని పొందడానికి ఈ యొక్క మానవ జన్మ 84 లక్షల జీవరాశులు క్షాళన చేసుకుని ఉత్కృష్టమైనటువంటి మానవులను ఆవిర్భవించి ఉత్కృష్టమైనటువంటి మానవులుగా ఆ పరిణామ తేజస్సులో అటువంటి స్థాయికి తీసుకుని రాగలిగినటువంటి మార్గదర్శకమైనటువంటి నిర్దేశిస్తూ ఆ ప్రయాణాన్ని తాత్వికమైనటువంటి జ్ఞాన రూపంలో పరిణామ రూపంలో తెలియజేసేటువంటి ఉత్కృష్టమైనటువంటి తత్వం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మికమైనటువంటి యొక్క తత్వం. అంటే ఈ తత్వంలో ఉండేటువంటి విషయాన్ని యథార్థాన్ని ఎవరైతే గ్రహించి ధరించాలనేటువంటి భావన ఆధ్యాత్మిక భావంతో ప్రయాణం చేస్తారో వారికే ఆ యొక్క సంస్థ ఆశీర్వాద రూపంలో స్వామి నుండి సద్గురు నుండి పొంది ధరించేటువంటి అర్హత
వాడికి ఆ అర్హత పొందినటువంటి వాడికి ఆ ప్రసాదం భావం అంతర్భావం ఆ అర్హత ఎవరైతే ఆ ప్రసాదం ఆ రూపంలో వారికి ప్రసాదింపబడుతుంది. ఎందుకంటే మన భావంలో మాలిన్యం ఉన్నట్లయితే ఆ ప్రసాదం మనకు లభించాలి. మనం ఆకలి ఉన్నప్పుడే మనం తినగలుగుతున్నాం. ఆకలి లేకుండా పంచపక్ష పరమాణాలు తీసుకొచ్చి పెట్టిన మనకు ఆకలి లేకపోవడం చేత ఆహారాన్ని మనం తినలేము. సాధారణంగా మనం చూసుకుంటాం ఆకలి వేయటం లేదు, నీరసంగా ఉంటుందని చెప్పి ఏంటంటాం. అంటే ఆకలి చేస్తే అక్కడ ఆహారం స్వీకరించబడుతుంది. ఆకలి అనేటువంటి ఆ మానసికమైనటువంటి ఆ ప్రేరణ జీర్ణాశయానికి లేకపోయినట్లయితే ఆహారం మన యొక్క శరీరం స్వీకరించదు, జీర్ణాశయం జీర్ణం చెయ్యదు. అయితే ఆకలి అనేటువంటి రూపం ఏదైతే ఆ ప్రేరణ మన జీర్ణాశయం ద్వారా జీర్ణాశయానికి ప్రసాదింపబడుతుందో అప్పుడు ఆకలి కాబట్టి ఆ జీర్ణాశయం ఆహారాన్ని స్వీకరించడానికి అనుకూలంగా ఉండి ఆ ఆహారాన్ని సమకూర్చుకొని శక్తిని పొంది అది శరీరానికి స్వీకరించి అప్పుడు మనం జీవన విధానంలో ఆరోగ్యంగా మనం మన మనల్ని సాగించేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అయితే ఆకలి అనేటువంటి రూపం లేకపోతే ఆహారం మనం ఎంత సమకూర్చినా కూడా ఎంత ఎన్ని కావాల్సినటువంటి ఇష్టమైనటువంటి పదార్థాలు మనం ఉపయోగించినప్పటికీ కూడా ఆకలి అనేటువంటి ఆ ప్రేరక జీర్ణాశయానికి మనం ఏ పదార్థం పెట్టినా కూడా మనం పూజించలేము. అలాగే మనలో ఆధ్యాత్మిక భావనతో కూడినటువంటి సాధనాపరమైనటువంటి స్వరూపం ఆకలి అనేటువంటి విషయంగా అక్కడ మనం అనుభవింప చేసుకున్నప్పుడు ఆ యొక్క రూపం కానీ లేకపోయినట్లయితే మన యొక్క ఆధ్యాత్మిక సంపద మనకు అంటదు, సద్గురుమూర్తి యొక్క సన్నిధానానికి మనం ధరించేరలేము. అంచేత మనకి ఆధ్యాత్మిక సంపద అనేటువంటిది మనలో వృద్ధి పంచుకోవడానికే మనకి ఆ యొక్క మన యొక్క మనుగడలో మన యొక్క దినచర్యలో భగవంతుడు కష్టాలు, తాపత్రయాలు, సుఖాలు, సంతోషాలు ఇవన్నీ కూడా మనకు మిళితం చేసి మనలో నిలిచి మన యొక్క భౌతిక జీవనంలో మన ప్రతిభను కార్యకలాపాలు చేయడానికి మనకు ప్రసాదించాడు ఈ జన్మ. అంచేత మనం కష్టాన్ని ఇష్టపడం, సుఖాన్ని ఇష్టపడతాం. అంచేత మనం కష్టాన్ని ఇష్టపడం కనుక ఇష్టపడేటువంటి పదార్థాన్ని మనకి ప్రసాదిస్తూ ఉంటాడు. ఇందువల్ల ఆ ఇష్టపడని పదార్థాన్ని ఏ విధంగా తొలగించుకోవాలి అనేటువంటి ప్రయత్నం కృషి చేయటంలో తను సృష్టించినటువంటి ఆ యొక్క భగవంతుని స్మరించుకోగలుగుతాడు. ఆ సమయంలో అనేటువంటి విషయంలో భగవంతుడు ఆ యొక్క కష్టాన్ని ఆ యొక్క ఇష్టపడినటువంటి ఆ కష్టాన్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. అప్పుడు ఆ యొక్క ప్రేరణకి కారణం కాబట్టి ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, ఈ భగవంతుడు నన్ను ఈ కష్టం నుండి ఏ విధంగా తొలగిస్తాడు, నేను ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి సంకల్పంలో భావంలో తత్వం అనేటువంటిది ఆవిర్భావం కాబడుతుంది. ఆ తాత్విక ఆలోచన శక్తి అప్పుడు భగవంతుని స్మరించడానికి ప్రయత్నం చేస్తాడు. అందులో కష్టములు పడకుండా బ్రహ్మ విష్ణువు నాస్తికాభాసములు అంటారు తత్వవేత్త. ఇదే కష్టాలు ఉన్నప్పుడే భగవంతుని తెలుసుకోగలుగుతాడు, సుఖం ఉన్నప్పుడు భగవంతుని స్మరించడు. అందుకే మన పేదవాడిగా ధనవంతుడైనా వాటికి ధనం ఉంది, కష్టాలు అని చెప్పి మనం భావిస్తుంటాం. ధనవంతుడు ఏం చేస్తుంటాడు, పేదవాడు సుఖంగా తిని ఎటువంటి ఇబ్బందులు తీర్చుకోవాలని చెప్పి ధనవంతుడు భావిస్తుంటాడు. పేదవాడు ధనవంతుడికి చక్కగా జీవన విధానం సాధిస్తున్నాడని చెప్పి పేదవాడు భావిస్తుంటాడు. ఆ ఇద్దరి యొక్క భావనలో ఉండేటువంటి విషయం ఏది అన్నప్పుడు అక్కడ ధనవంతుడికి కష్టాలు ప్రేరేపిస్తున్నాడు భగవంతుడు, ఇటువంటి పేదవాడికి కష్టాలు ప్రేరేపిస్తున్నాడు. అయితే స్థాయిని బట్టి ఆయా రూపాలు ఆయా రకాలైనటువంటి కష్టాలు, కోరికలు, తాపత్రయాలు, సమస్యలు సృష్టించి తను చేస్తున్నటువంటి ఆ యొక్క భగవంతుడు ఆ యొక్క రూపంలో ప్రవేశపెడుతున్నాడు. అప్పుడు మనం ఆ కష్టాలను భగవంతుడు స్మరిస్తున్నాం. సుఖం వచ్చినప్పుడు భగవంతుడు మర్చిపోతున్నాం. కష్టంలోనూ సుఖంలోనూ కూడా భగవంతుడిని స్మరించి తగ్గించాలనేటువంటి ఆధ్యాత్మిక భావంతో ఎవరైతే ఉంటారో వారికి ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క ప్రసాదించబడుతూనే ఉంటుంది. ఆ విధమైనటువంటి విశ్వాసం మనలో ఏర్పరుచుకున్నప్పుడు మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఆ పరిపూర్ణత్వం ఏర్పడినప్పుడు మన యొక్క లక్ష్యం పటిష్టంగా ఉంటుంది. ఆ లక్ష్యమే అర్హత మనకి స్వామి యొక్క భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని నిరంతరం పొందుతూ కలిస్తూ తన యొక్క జీవన ఆ యొక్క స్వామి యొక్క లక్ష్యంలో మార్చుకుని ప్రయాణం చేస్తూ తనలో ఉండేటువంటి జడత్వాన్ని తొలగించుకుంటూ తనలో ఉండేటువంటి మాలిన్యాన్ని తొలగించుకుంటూ తన
మనలోనేటువంటి జీవాత్మ నేనైనటువంటి స్వరూపంగా ఉన్నాడు. ఆ నేనైనటువంటి స్వరూపమే బ్రహ్మస్వరూపము. ఆ బ్రహ్మస్వరూపం తెలుసుకుని ధరించాలని ఆధ్యాత్మికమైనటువంటి సాధనగా తన యొక్క ప్రయాణం దశ నిర్దేశించుకుంటూ లక్ష్యంగా ప్రయాణం చేయడం జరుగుతుంది. ఆ విధంగా జీవన విధానంలో మనం ఉత్కృష్టమైనటువంటి మానవుడిగా పరిణామం చెంది ఆ యొక్క జీవాత్మ నేనైనటువంటి స్వరూపాన్ని తెలుసుకుని పరమాత్మగా పరిణామం చెందడానికి పరిణామం చెందినట్టుగా మనలో ఉండేటువంటి జగత్వాన్ని తొలగించుకుని పరిణామం చెందగలిగినప్పుడు మనలో ఉండేటువంటి ఆ నెయ్యనేటువంటి స్వరూపంగా ఉండేటువంటి ఆ తేజస్సుని ప్రసరింపచేసినట్లుగా మనలో ఉండేటువంటి జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం చెంది నేనేటువంటి తేజస్సుగా మరి తెలియబడుతున్నాడు. ఆ నేనేటువంటి తేజస్సుగా తెలియబడమే అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మస్మి అనేటువంటి విషయంగా తెలియబడుతున్నాడు. అటువంటి విషయంగా తెలియబడినటువంటి వ్యక్తిత్వమే యోగి, జ్ఞాని, అవతారి, సత్పురుషుడు అని చెప్పబడుతుంది. అటువంటి స్థాయిగా పరిణామం చెందినటువంటి వారే ఉత్కృష్టమైనటువంటి మానవుడు చెప్పబడుతుంది. అటువంటి ఉత్కృష్టమైనటువంటి మానవుడిగా మన యొక్క జన్మ 44 లక్షలను జీవాసం క్షాళనం చేసుకుని ఉత్కృష్టమైనటువంటి మానవుడిగా పరిణామం చెంది ధరింప చేసుకునేటువంటి గొప్ప యోగికమైనటువంటి సాధనాపరమైనటువంటి ఆధ్యాత్మిక తత్వస్వరూపం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఇది ఆ తత్వం యొక్క స్థాయి మనలో వృద్ధిపరచుకోవడానికి మహామంత్రం అనేటువంటి ఒక యోగికమైనటువంటి శక్తి మనకు ప్రసాదించారు. ఆ మహామంత్రాన్ని మననం చేసుకుంటూ స్వామి ప్రసాదించినటువంటి తాత్విక జ్ఞానాన్ని మనం చూసినట్లయితే మనలో ఉండేటువంటి ఆరోగ్యాన్ని మనం తొలగించుకుని ఆ బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుని ధరించగలిగినటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. అటువంటి స్థాయిలో పరిణామం చెంది ఆ యొక్క ఉత్కృష్టమైనటువంటి మానవుడిగా భగవత్ స్వరూపం యొక్క శక్తిని పొంది ధరించవలసిందిగా నేను మనవి. స్వామి యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి కూడా అర్హత ఉండాలంటుంది మనకి. మరి అటువంటి అర్హతని మనం సంపాదించుకోవాలి అంటే మనలో భక్తి విశ్వాసం ద్వారా స్వామి యందు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలంటుంది స్వామి చెప్తున్నారు. అదేవిధంగా మనలో ఉన్నటువంటి లోపాలని మనం సవరించుకున్నట్లయితే అప్పుడు స్వామి యొక్క మహాత్మ్యం మన యొక్క అనుభవంలో మనకు అవుతుంది. అదేవిధంగా సాధన ద్వారా మహామంత్ర మననం ద్వారా సాధన ద్వారా కూడా మనలో ఉన్నటువంటి జడత్వాన్ని తొలగించుకొని ఆ పాలు నుండి నెయ్య ఏ విధంగా జ్యోతి స్వరూపంగా పరిణామం చెందిందో అదేవిధంగా జీవాత్మ పరమాత్మ స్వరూపంగా పరిణామం నిర్దేశం చేసేటటువంటి సద్గురు యొక్క సద్గురు ఉపదేశించినటువంటి మహామంత్రం ద్వారా ఆత్మజ్ఞాన స్వరూపిగా చెంది ఆ ఉత్కృష్టమైనటువంటి మానవుడిగా పరిణామం చెందేటటువంటి మార్గంలో మనందరినీ కూడా తయారు చేసేటటువంటి సద్గురుమూర్తి మనకు లభించారు. అటువంటి సద్గురుమూర్తికి మనం ఆ తుది శ్వాస విడిచేంత వరకు కూడా ఆ సడలైనటువంటి విశ్వాసంతో ఉండాలి. మనకి కష్టం వచ్చినా మంచి జరిగినా చెడు జరిగినా మన యొక్క విశ్వాసం సడలకూడదు. ఆ విధంగా ఉన్నప్పుడు స్వామి యొక్క మహాత్యాలు మనకు అనుభవంలో నిరూపణ అవుతాయి. మహోన్నతమైనటువంటి రహస్యాలు చెప్పినటువంటి సాష్టాంగ నమస్కారం. తర్వాత మనందరికీ కూడా తెలుసు రాజమండ్రి అవతారి శ్రీ హుస్సేన్ షా సద్గురువర్యుల యొక్క జన్మ దినోత్సవ సభ సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 9 గంటలకు రాజమండ్రిలో ఉన్నటువంటి గౌతమి ఘాట్లో ఉన్నటువంటి ఆశ్రమంలో స్వామి యొక్క అధ్యక్షతన వైభవంగా నిర్వహింపబడుతుంది. ఆ సభకు 50 మంది కూడా ఆహ్వానితులే. అంచేత ఉదయం సభ 9 గంటలు అంటే ఒక అరగంట ముందుగా సభ్యులందరూ కూడా అక్కడికి విచ్చేసి ఎవరి స్థానంలో వారు కూర్చుని స్వామి యొక్క ఆశీర్వాదం కోసం నిరీక్షించవలసిందిగా మనవి. తర్వాత మరి ఆ రోజున రాజమండ్రి సభలో కూడా ఆరాధనా కార్యక్రమంలో పాల్గొని స్వామి యొక్క ఆశీర్వాదం పొందాలి అని అనుకున్నటువంటి వారు సత్యనారాయణ రాజు గారిని కలుసుకుని రాజమండ్రి ఆరాధనా కార్యక్రమంలో ఏ విధంగా పాల్గొనవచ్చు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాల్సిందిగా మనవి. తర్వాత మన గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకి క్రమం తప్పకుండా హాజరవ్వాలని చెప్పి స్వామి ఆజ్ఞ. అంచేత చాలామంది మనం సవరించుకోవాల్సినటువంటి లోపాలు అవే. మన గ్రామాల్లో
జరుగుతున్నటువంటి ఆరాధనా కార్యక్రమాలకు హాజరవ్వాలని చెప్పి స్వామి ఆజ్ఞాపిస్తున్నారు. ఆ ఆజ్ఞను మనం మన యొక్క ఆచరణలో పెడుతున్నావా లేదా అనేటువంటిది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఆత్మపరిశీలన చేసుకుని మన లోపాన్ని మనం సవరించుకోవాల్సిందిగా 50 మందికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. తత్వజ్ఞానం అనేటువంటి మహోన్నతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందజేసే మాసపత్రిక రూపంలో స్వామి మన గృహానికి వేయించేస్తున్నారు. ఆ మాసపత్రికను కూడా మనం ప్రతి సంవత్సరం స్వీకరించడంలో కూడా మనం ఫెయిల్ అవుతున్నాం. మరి అది కూడా మన లోపమే. అంచేత ఇటువంటి లోపాలను మనం సవరించుకోకపోతే స్వామి యొక్క మహత్యాలు మన దగ్గర అనుభవంలో తెలియబడవు. అంచేత ఇక్కడికి వచ్చి చాలామంది అనుభవాలు చెప్తున్నారు. మరి అదంతా కూడా ఏ విధంగా సాధ్యం అవుతుందంటే మనలో ఉన్నటువంటి లోపాలని సరి చేసుకోవాలి. అంచేత ఆ జ్ఞానామృతాన్ని పొందేటటువంటి స్వామి మాసపత్రిక రూపంలో మన గృహానికి వేయించేస్తున్నారు. అంచేత స్వామి మన 9 లక్షల మంది ఇళ్ళకి రావాలంటే చాలా కష్టం. అంచేత మాసపత్రిక రూపంలో మన గృహంలోకి స్వామి ప్రవేశిస్తున్నారు. అటువంటి మాసపత్రికను మనం తుది శ్వాస విడిచేంత వరకు కూడా పొందాలి. ఎవరు కూడా అశ్రద్ధ చేయకండి. అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ఎవరెవరికైతే సభ్యులకి రావట్లేదో ఆ మాసపత్రికని వారికి రావడంలో మీరు పూర్తి సహకారాన్ని అందజేసి వారు కూడా ఈ జ్ఞానామృతాన్ని తెలుసుకుని గ్రహించేటటువంటి విధంగా గ్రామంలో ఉన్నటువంటి ఆరాధనా కార్యకర్తలు కమిటీ తెలియచేయవలసిందిగా మనవి. అప్పుడు మన స్వామి యొక్క మహాత్యాలు మన అనుభవంలో తప్పనిసరిగా తెలియబడతాయండి. ఈరోజు ఆరాధనా కార్యక్రమాన్ని విశాఖపట్నం డాక్టర్ ఆనంద్ కుమార్ శ్రీమతి మందిర మల్లివార్ అఖిలి అభిషేక్ రంగారావు పద్మావతి మల్లివార్ ఆరెడ్డి సత్యనారాయణ మల్లివార్ ఎల్లగ్రహారం పోలిశెట్టి వీరస్వామి మల్లివార్ మధుకూరి వెంకటేశ్వరరావు కుమారుడు రాంబాబు కుమారిల వివాహం అయిన సందర్భంగా చదువే మనిషికి మూడవ నేత్రం
మమతను పంచేదే చదువు, మమతను మానవతను పెంచేదే చదువు, మంచిని సమతను పంచేదే చదువు. అంతరాలను వదిలి విద్య నేర్చుకో, అంతరాలను వదిలి విద్య నేర్చుకో, అనుభవాలు అందరితో హాయిగా పంచుకో, అనుభవాలు రామలక్ష్మి గారు, లండన్ భాగ్యలక్ష్మి గారు, గోపల్లి పవన్ అమ్మాజీ గారు, తర్వాత కాకినాడ వెంకటరత్నం గారు, అడప వెంకటరత్నం గారు, శ్రీమతి వెంకటరత్నం గారు, అదేవిధంగా స్వంతమైన చెప్పు. ముందు 4 పట్టుకున్నామా, శర్మ అయిన తర్వాత వెనక్కి వచ్చేయండి. ముందు 4 ఉండండి, వెనకాల 4 ఉండండి, వెనక్కి 4 ఉండండి, ముందు 4 ఉండండి. చెప్పమ్మా. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా, హారతి జయ జయ హారతి గై కొనము స్వామి, హారతి జయ జయ హారతి నీరాంజనము
కొనము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరితాగ్ని మనులు పరమ భక్తులు జ్ఞాన భరితాగ్ని మనులు కరములు మోచి విరికల్లె రమునని హారతి జయ జయ హారతి శ్రీ గురు దేవా హారతి జయ జయ హారతి గై కొనము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే నమున వరమున మాకిచ్చి పరతత్వతే నమున వరమున మాకిచ్చి హరయో మురళీశ సద్గురు నరసి నటుల ఇదిగో హరయో ముక్తిని సద్గురు నరసి నటుల ఇదిగో హరయో ముక్తి సద్గురు నరసి నటుల ఇదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గై కొనము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి ఓం శ్రీ సద్గురుభ్యో నమః.